ఇమాం ఫోన్లో ఏం మాట్లాడాడు? ఏడ ఉన్నా అమ్మ, ఎక్కడ ఉన్నావు, నీ భర్త దగ్గర లేవా, అది ఇది అన్నట్టు కొంచెం ఓవర్ మాటలు మాట్లాడింది సార్. కొంచెం ఇంకా ఓవర్ మాటలో నాకు మైండ్ ఫస్టే నేను దెబ్బలు తినిపొచ్చి జ్వరంలో చచ్చిపోతున్నా. నువ్వెవరు నాకు ఫోన్ చేసి సదాయిస్తున్నావు అని కొంచెం రెండే మాటలు మాట్లాడాను సార్. తెలియదు, చెప్పలేడు నాకు, తెలియకుండా తర్వాత చెప్పినాక క్షమించావని చెప్పిన. అయితే ఆయన చూడమ్మా, నువ్వు ఇట్లా చాన్పాష వచ్చిండు, నేను నీ పెళ్లి చేసిన ఇమాంని మాట్లాడుతున్నా. అదే అయితే ఏంద్రా అని అంటే, కాదమ్మా నువ్వు పోయి మళ్ళీ మీ తల్లిగారి ఇంట్లో చేరితే ఎట్లా అని అంటే, అవును ఉంటే నీకేమైంది అదే అంటే, అట్లా అనొద్దమ్మా నువ్వు ఆడిపిల్లవు ఏం అంటే, వాడు కొట్టిండు అరే ఏదైనా ఉంటే ఈడ కుల పెద్దలు ఉంటారు, మజీద్ కమిటీ ఉంటుంది, వచ్చి మాట్లాడమ్మా. ఇక్కడ అంతా ఏమైనా తప్పు ఉంటే ఆయన పాషకు మేము నిలదీసి అడుగుతాము, ఏదైనా పనిష్మెంట్ ఇస్తాము అని చెప్పాను. చెప్తే పెట్టేశారా నువ్వు, నాకెందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు ఈ టైం. ఇమాం మా దాంట్లో నమాజ్ చదివిన తర్వాత 8 తర్వాతనే ఫ్రీ ఉంటారు సార్. అయితే 8 గంటల 8:15కు ఏమో ఫోన్ చేయించిన. ఆ టైం మిడ్-నైట్ టైం అని ఆయనకు ఇష్టం వచ్చినట్టు తిట్టింది. అర్ధరాత్రికి ఫోన్ చేస్తారా అది ఇది అని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయన ఏంది ఆయన ఏమన్నాడు అంటే, ఏం చాన్పాషా ఇటువంటి మనిషితోటి నువ్వు ఎట్లా ఎగినావు? 13 సంవత్సరాలు, 13 నిమిషాలు కాదు, 13 రోజులు కాదు, 13 నెలలు కాదు, 13 సంవత్సరాలు నువ్వు ఎగినావు అంటే నీకు చేతులు ఎత్తి హ్యాండ్సప్ చేయాలి. ఇది దయ్యాలకు పుట్టించిన తల్లి చూడ అని చెప్పిండు. మా దాంట్లో ఎట్లా అంటే హులా తలాఖ్ అని ఉంటుంది. అయితే ఆ లెక్కన ఈమె ఫోన్ చేసిన, మళ్ళీ ఏంది నీకు ఒకవేళ వచ్చేది ఉంటే రా, నువ్వు రాలేని పరిస్థితిలో అప్పుడు ఛాన్స్ ఇచ్చావు. అవును ఇచ్చాను. నువ్వు ఒకవేళ నా దగ్గరకు వచ్చి నువ్వు సంసారం చేయొద్దని నువ్వు నిర్ణయించుకుంటే నాకు వచ్చి తలాఖ్ ఇచ్చేసాను అంటే, వస్తా పట్రా, నువ్వు పిలిచినప్పుడు రావాలా, నేను నాకు టైం చూసుకొని వస్తా. సరే ఆమె వచ్చింది ఫోన్ చేసి, ఆమె వాళ్ళ అత్త పిలిచి నాకు ఫోన్ చేసి బాండ్ పేపర్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. ఎవరు వీళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి బాండ్ పేపర్ రాసి ఇచ్చింది. ఏమని వీళ్ళ అత్త పిలిచి చెప్పింది నాకు, ఇంకా మీదట మా పిల్లకు నువ్వు కొట్టొద్దు, మా పిల్ల జోలికి రావద్దు, నువ్వు వాళ్ళ మేనత్త మా పిల్లకు కొట్టొద్దు, మా పిల్లకు ఫోన్లు చేయొద్దు, మా పిల్ల జోలికి రావద్దు, మా పిల్ల ఎక్కడైనా తిరుగుతుంది, ఏమైనా చేసుకుంటుంది, నీకు ఎటువంటి సంబంధం లేదు అని వీళ్ళ మేనత్త చెప్పింది. ఇంకా కండతోటి చూసిన మనసులో ఆమెకు రాలేని ఉద్దేశం ఉంది, అందుకే ఇమాం సాబ్ చేత ఫోన్ చేయించినా కానీ తిట్టింది. సరే ఇంకా మీ ఇష్టం అని వాళ్ళ మీదనే నిర్ణయం విడిచిపెట్టిన. ఇంట్లో వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో కూర్చొని బాండ్ పేపర్ తీసుకొచ్చి రాసి ఇచ్చి వెళ్ళిపోయింది సార్. తర్వాత నేను పెళ్ళప్పుడు కూడా ఫోన్ చేసిన, ఎంగేజ్మెంట్ అవుతుందని ఫోన్ చేసిన, రాలే. పెళ్ళికి వారం రోజులు ముందు ఫోన్ చేసిన, ఒకటి కాకపోతే 4 చేసుకోరా నువ్వు అన్నది. మొత్తం ఒక 100-150 మంది ప్రూఫ్ ఉన్నారు. ఇష్టమైతే కుల అనేది వీళ్ళు తీసుకోవచ్చు, అలాంటిది ఏది అవలంబించట్లేదు అని అందుకని ఒక మేబీ ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ వీళ్ళలో మెయింటెనెన్స్ అనేది కూడా లేదు సార్. భర్త భార్యను వదిలేస్తే మెయింటెనెన్స్ అనేది కూడా లేదు. షాబాను కేసులో ఒక పెద్ద రెవల్యూషన్ అనేది తీసుకుని వచ్చి అప్పటి నుంచి సెక్షన్ 125 సిఆర్పిసి కింద వీళ్ళు కూడా మెయింటెనెన్స్కి అర్హులు అనేది ఒక్కటి మాత్రం తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషనల్లో అదొక్క చేంజ్ మాత్రం వచ్చింది. ఇంకొకటి ఇక్కడ ఏమైపోయిందంటే సార్, ఆ అమ్మాయికి అతను చెప్పాడు, నేను 1996లో నేను గోల్డ్ మెడల్, మీరు 1996లో నువ్వు గోల్డ్ మెడల్ అతను అన్నవాడివి, నీకు అన్నీ కూడా తెలిసే ఉంటాయి కదా, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేసి. సార్ మరి అది ఉన్నప్పుడు ఇది రాసిచ్చింది ప్రతి ఒక్కటి నువ్వు చదువుకున్న వాడివి, మరి నువ్వు నీ మత పెద్దల ముందు నువ్వు ఆవిడికి ఎందుకు తలాక్ ఇవ్వలేదు? మీరు ఆవిడకి ఇష్టం లేదు అని అంటే వదిలేయండి, కానీ ఒక అభాండం వేసి మాత్రం వదిలేయడం. వినండి సార్, దానికి ఒక ఆధారం కూడా లేదు. అదే పని మీరు ఆమె చేసిందని ఆధారం లేని దానికి ఇంతసేపు వాదిస్తున్నారు కదా, మరి మీరు చేసిన దానికి ఏం మాట్లాడాలి? ఆవిడ నేను తప్పు చేయలేదు, మీరు తప్పు, మీకు రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ ఆవిడకి మీరు చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటున్నారు. అర్థమైందా? ప్రతిసారి చెప్పినట్టు ఆయన ఆ రుజువులు తీసుకొస్తానని, ఆ రుజువులకి ఎవరూ కూడా ఆమెను దోషిలాగా చేయడానికి లేదు.
కానీ వేరే విధంగా అయితే ఈ అమ్మాయి మీద కూడా 494 అంటే బైగమి అనేది మీ దాంట్లో లేదు కనుక ఆ అమ్మాయి కేసు వెయ్యను అని అన్నది కనుక పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమంటున్నారు, నేను ఆమెను కూడా నేను చూసుకుంటాను అన్నారు. మీరు పోలీసు వాళ్ళ ముందు కూడా ఏమన్నారు, నా భార్య అని రాసి ఇచ్చారు. ఇక్కడ మీరు ఇప్పుడు మేము మిమ్మల్ని అడిగితే ఏమంటున్నారు, ఈ వేదిక దాకా ఈ క్షణం దాకా నా భార్య అని అంటున్నారు. ఆమె ఎప్పటికీ కూడా మీ భార్యే. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఆ మెహర్ అనే డబ్బులు ఏమ్మా నేను చెప్పింది తప్ప రైటా చెప్పు, నీకు మెహర్ ఇవ్వకుండా వెనక్కి ఇవ్వనంత కాలం, ఆయన ఆ వర్డ్ నోటి నుంచి అననంత కాలం మీ ఇద్దరు కూడా భార్య భర్తలే కదమ్మా, నీకు ఎప్పటికీ కూడా అదే రైట్ ఉంది కదా. అలాంటప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టు ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా నన్ను బలవంతంగా రాసిచ్చారు అని చెప్పిన అన్నప్పుడు అది కరెక్ట్ అమ్మా. నువ్వు ఆయన భార్యవే, నీకు అన్ని హక్కులు ఉంటాయి అమ్మ. నీకు అంటే మీ మత ప్రకారం నీకు కూడా భార్యవే కనుక నీకు కూడా హక్కులు ఉంటాయి. కాకపోతే పోషించాలి అని చెప్తున్నాం కనుక అతను అమ్మాయితో ఒప్పుకున్నాడు సార్. ఆయన చెప్పిన ఎవిడెన్స్లు ఏవి కూడా ఏ కోర్టులో కూడా నిలబడవు, ఏ కోర్టులో నిలబడవు సార్. సార్ ఇప్పుడు కంక్లూజన్ గా చెప్పేది, నువ్వు అతను ఎక్కడ ఉంటే ఆ ఇంట్లో ఉండిపోయి నీ కొడుకుని తీసుకొని మీ అమ్మ మీ నాన్న తీసుకొని ఆ ఇంటికి ఉండు, నీకు హక్కు ఉంది. ఎందుకంటే మన రెండు పక్కన నీ ఆయన చెప్పే మొత్తం నేను నమ్మట్లా, నాకు మనస్సాక్షిగా ప్రమాణ సాక్షిగా నువ్వు చెప్పేది నిజమని నేను నమ్మటల్లా. ఎందుకంటే నేను తప్ప ఎవరు చూడలే అన్న చూడు, అది తప్పు. నువ్వు అంత నిజాయితీ పడు అయితే అది క్లియర్ అయిన తర్వాత ఏమైనా పెళ్ళేసుకునేవాడివి. నీ అవసరం కోసం ఏమైనా బయటికి లాగావు, నీ అవసరం కోసం ఏమైనా పెళ్ళేసుకున్నావు, అందుకని ఆ పని నిందలేసాం తప్ప నీ మాటలో నిజాయితీ లేదు. నేను చెప్పి వీడియో సాక్షి ఉందా లేదంటావు, ఫోటో తీసావా లేదంటావు, నా కళ్ళే సాక్షి అవటం, నీ కళ్ళే సాక్షి అంటే సుప్రీంకోర్టులో నమ్ముతారు, హైకోర్టులో. అంటే సార్ ఇప్పుడు తప్పు జరిగేటప్పుడు కొంచెం మీరు అట్లే చేయండి, నేను కెమెరా తీసుకొచ్చి ఫోటో తీస్తాను. నేను మాట చెప్తా, నేను మాట చెప్తా ఏనన్నా, నేను మాట అడుగు ఉంటాను నిన్ను. అడగండి సార్. నాకు చెప్పింది ఇదే, నువ్వు పోలీసులు వద్దు చెప్పలా, మళ్ళీ కలిసి ఉంటాను ఎందుకన్నావు? నాకు ఎలా గట్టిగా చెప్పావో అలా పోలీసు చెప్పచ్చు కదా, నాకు ఇది వద్దు, నేను నా కళ్ళతో చూసా అన్న తర్వాత మళ్ళీ కాపురం చేసావా? చేయలేదు సార్. 4 రోజులు పెట్టుకున్న దగ్గర నీ పెళ్ళ ఇది 2 పెళ్ళం కూడా చెప్పింది నీ మీద. మళ్ళీ ఇద్దరే వెళ్ళావు సార్, 3 రోజులు ఎక్కువ ఉన్నాడు, 4 రోజులు ఎక్కువ ఉన్నాడు. అవును, అవకాశం ఇచ్చిన మారుతుందని మారలే. ఇంకెన్ని ఏం త్యాగముచ్చురా నాయను. మీ భార్య మీ అంతా కలిసి ఇట్లా వ్యభిచారం చేస్తే దొరికిపోయారు. చేస్తే అదేంది అది పద్ధతి ఏంది అనేసి అంటే ఆల్రెడీ పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. కుదరని అప్పుడు ఆ రోజు ఆ ఇంట్లో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు దొరికారు సార్. మరి రేపు వస్తున్నది ఇస్తానంటే నేను రాను, నేను పంపాను, నువ్వు వస్తే నేను కిరోసిన్ పోసుకొని వస్తా. ఫోన్లో డిస్కషన్ సార్, విడిపించుకోరా, 5 లక్షలు ఇచ్చి విడిపించుకో, నేను పెళ్లి చేసుకుంటా, నాకు సంబంధం వచ్చింది. పెళ్లిగా ముందు కలిసినాం, ప్రెగ్నెంట్ అయిపోయింటే చేసుకొని ఉన్నాడు ఈయన. ఫస్ట్ నాకు మ్యారేజ్ చిన్నతనంలో అది పట్టుకొని పెళ్ళయింది, అచ్చంగా నాతో ఉన్నావా, ఏమంటో నేను కడుపు తెచ్చుకున్నాను అన్నాడు. ఫోన్లు ఎవరంటే నీకు అవసరం లేదు అంటాడు. నువ్వు అందగత్తివా, ఇది సుందరివా, నువ్వు రంభవా, ఊర్వశివా. ఒక 6 నెలలకి 7 నెలలకి ఈయన ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుండు. వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ సెల్ నుంచి మెసేజ్ పంపించింది. వీళ్ళమ్మ 1 రోజులు ఇంట్లో పెట్టుకుంది అమ్మాయిని. ఈయన అటు ఇటు తిరిగి వస్తుంది, నైట్ వచ్చి అమ్మాయి దగ్గర ఉంటుండు. నా అత్త నా పిల్ల 800 రూపాయలు చెప్పిండు. అబ్బాయిలు ఒప్పుకున్నారా? వీళ్ళిద్దరే మాత్రం చేపించారని. అబ్బాయిలు ఒప్పుకున్నారు సార్, అబ్బాయిలు ఒప్పుకున్నారు. నువ్వు నిజాయితీ పడువైతే పెళ్లి ముందు ఆమె నువ్వు కడుపు చెయ్యవు. నీకు సిగ్గర్ పీట్లేదు నాన్న.